చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో భారీ బందోబస్తు మధ్య 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రెగ్యులర్ విద్యార్థులు 1256, ఏపీ ఓపెన్ ఎస్ఎస్సి స్కూల్ 256 విద్యార్థులకు 8 కేంద్రాలు 10th పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏఎన్ఎంలను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. కర్నూలు జిల్లా కోడమూరు మండలం గోరంట్ల గ్రామంలో శ్రీ గోరంట్ల మాధవస్వామి, భూదేవి, లక్ష్మీదేవుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 4 గంటల నుండి 6 గంటల సమయంలో ఆలయ కమిటీ, గ్రామస్తుల సమీక్షంలో అంగరంగ వైభవంగా ఈ కళ్యాణ వేడుకను జరిపించారు. ఈ గ్రామంలో దాదాపు 15 రోజుల పాటు జాతర జరుగుతున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవంలో జిల్లాలోని చాలా పెద్ద జాతరగా ప్రజలు చెప్పుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో 10వ తరగతి పరీక్షల సందడి నెలకొంది. విద్యార్థులు ఉదయం నుంచి పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడి పరీక్షకు హాజరయ్యేందుకు ఎదురు చూస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుండి విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు క్రమశిక్షణగా నిల్చొని హాల్ టికెట్లు చెక్ చేసుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, విద్యాశాఖ అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణ చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ చిన్న తిరునాళ్లలో ఘనంగా సాగుతున్నాయి. 90 అడుగుల ఇనుప ప్రభను రంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించి దానిపై తిరుపతమ్మ, గోపయ్య స్వామి ఉత్సవ ముహూర్తాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామానికి చెందిన రైతులు ఎడ్ల జతలతో ప్రభను ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. వేలాదిగా హాజరైన భక్తులు అమ్మవారికి జేజేలు పలుకుతూ ప్రభను ముందుకు లాగి భక్తిని చాటుకున్నారు. ఏసీపీ తిలక్, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ అర్జున ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు చేపట్టారు. తిరుమలలో భక్తి రద్దీ కాస్త తగ్గింది. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతుందని భక్తులు తెలిపారు. 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వెంకన్నను దర్శించుకోవడానికి 82,700 మంది భక్తులు హాజరయ్యారు. అదే సమయంలో హుండీ ఆదాయం 4.46 కోట్లు సమకూరినట్లు అర్చకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. అనకాపల్లి జిల్లా వాతావరణంలో అత్యధికంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇవాళ 202 మండలాల్లో వడగాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం, పల్నాడు, తూర్పుగోదావరి, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, ఏలూరు, కృష్ణా, బాపట్లలో వడగాలులు వీస్తాయని పేర్కొంది. హైదరాబాద్ మెడలో మిర్చి దండలు వేసుకొని శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినూత్న నిరసన తెలిపారు. మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని, 25,000 రూపాయల గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో గత సీజన్లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు అయింది అన్నారు. సరైన ధర లేకపోవడంతో ప్రస్తుత సీజన్లలో 2,40,000 ఎకరాల్లో పంట సాగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ లారీ సేఫ్టీ గార్డర్ను ఢీకొన్న ఘటన అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి క్వారీ రాళ్లను తీసుకువెళ్తున్న ఒక లారీ అనకాపల్లి నుండి విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జి కింద నుంచి వెళ్తూ సేఫ్టీ గార్డర్ను ఢీకొంది. దీంతో రైల్వే ట్రాక్ పక్కకు జరిగింది. అదే సమయంలో ఆ మార్గంలో గూడ్స్ రైలు వచ్చింది. అయితే ట్రాక్ పక్కకు జరిగిన విషయాన్ని గుర్తించిన లోకో పైలట్ వెంటనే రైలు నిలిపివేశారు. దీంతో రైలు ప్రమాదం తప్పింది. నిర్మల్ జిల్లా మామాడ మండలం తాండ్రా గ్రామంలో ఒక రైతు తన పంటను కాపాడుకునేందుకు చేస్తున్న కష్టం అంతా ఇంతా కాదు. ఎండలు ఇంకా పూర్తి స్థాయిలో ముదరక ముందే పంటలను నీరందించేందుకు రైతులు కష్టంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాండ్రా గ్రామానికి చెందిన భాస్కర్ అనే రైతుది అదే పరిస్థితి. ఆయన గోధుమ, జొన్న, మొక్కజొన్న పంటలను సాగు చేయగా వ్యవసాయ బావిలో అంతంత మాత్రంగానే నీరు ఉంటుంది. 1-2 తడులు అందిస్తేనే పంట చేకూరుతుందని రైతు తెలిపారు. గుంటూరు జిల్లాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగుల పరీక్షల ఉత్తీర్ణత పొందిన వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం అడ్డుకుందని ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. 2018లో ఏపీఎస్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల నియామకం కొరకు పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్ష ఉత్తీర్ణత పొందిన వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం అడ్డుకుంది. ప్రభుత్వం తీరుపై కోర్టును ఆశ్రయిస్తే ప్రతిపక్షంలో ఉన్న గెస్ట్ టీచింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది ఇలా కొంతమంది మమ్మల్ని జాయిన్ కాకుండా అడ్డుకున్నారు. మా సమస్యను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకొని వెళ్తే సానుకూలంగా స్పందించారని తెలిపారు.
నంద్యాల జిల్లా ఆర్లగడ్డ మండలంలో అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు 33 ప్రత్యేక బస్సులు ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసులు ఏర్పాటు చేశారు. కళ్యాణోత్సవం, గరుడోత్సవం, రథోత్సవం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారని శ్రీనివాసులు తెలియజేశారు. దీని ద్వారా 4.26 లక్షల ఆదాయం రావటం జరుగుతుందన్నారు. భక్తులకు ఏ ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. బెంగళూరులో బీజేపీ నేత పోలీస్ అధికారి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీయడంతో వారిద్దరూ ఫైట్ చేశారు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఈ ఘటన జరిగింది. దుర్గాడ సిరి హోటల్ వద్ద కొందరు వ్యక్తులు గుమికూడారు. కాగా వాహనంలో అటుగా వెళ్తున్న పోలీసులు వీరిని చూశారు. అక్కడి నుండి వెళ్లిపోవాలని ఎస్ఐ గాడిలింగ గౌడర్ చెప్పారు. మధుగిరి బీజేపీ జిల్లా అధ్యక్షులు హనుమంత గౌడ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుపై దుర్భాషలాడారు. చేయి చేసుకునేందుకు ప్రయత్నించగా బీజేపీ నేత చెంపపై పోలీసు అధికారి కొట్టారు. హనుమంత గౌడ తిరిగి కొట్టగా వారి మధ్య గొడవ ముదిరింది. మహబూబాబాద్ జిల్లాలో శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆలయ అర్చకులు వైభవంగా చక్రస్నానం జరిపించారు. స్వామివారి వందలాది మంది భక్తుల నడుమ ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలతో నడుమ మంగళ వాయిద్యాలతో వసంతోత్సవాలు నిర్వహించారు. ఈ చక్రస్నానం ఉత్సవంలో పాల్గొనడం వల్ల భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో 10వ తరగతి పరీక్షలు రాసేందుకు తొలిసారి విద్యార్థులు గంటకు ముందే పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. ప్రభుత్వం ఉన్నత పాఠశాల శ్రీ చైతన్య, భాష్యం, శ్రీ స్వామి వివేకానంద స్కూళ్లలో పరీక్షా కేంద్రాలు పొద్దున్నుంచి విద్యార్థులు పరీక్షకు హాజరు చేసుకున్నారు. విద్యార్థులు హాల్ టికెట్, ఇతర వస్తువులను ఏమైనా తీసుకువచ్చారా అనే అంశంపై గేటు వద్దే ఇన్విజిలేటర్, పోలీసులు తనిఖీలు నిర్వహించి విద్యార్థులను లోపలికి అనుమతించారు. నకిలీ వెబ్సైట్లు నిర్వహిస్తున్న ఘటన నంద్యాల జిల్లా శ్రీశైలంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి శ్రీశైలం వచ్చిన సత్యనారాయణ అనే భక్తుడు నకిలీ వెబ్సైట్లలో రూమ్ బుకింగ్ చేసుకుని 7,000 రూపాయలు పోగొట్టుకున్నారని వాపోయారు. ముంబైకి చెందిన ఆశీష్ కుటుంబ సభ్యులతో శ్రీశైలం దర్శనానికి వచ్చి నకిలీ వెబ్సైట్లలో 4,000 రూపాయల నగదు పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ వెబ్సైట్లను అరికట్టేందుకు శ్రీశైల దేవస్థానం అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.